ఆడపిల్లల మీద అత్యాచారాలు అరాచకాలు ఎక్కువ జరుగుతాయి. మెట్టలు పెట్టడం అంటే ఈ అమ్మాయి ఇంకొక మగవాని ఆస్తిగా మారిందని అర్థం. ఆడపిల్లల మీద అత్యాచారాలు ఇవన్నీ జరిగినా కూడా మరొకరి ఆస్తిగా మారిన అమ్మాయి మీద మనం తులుసుగా ప్రవర్తించకూడదు అనే ఒక హామీ ఉంటుందనే ఉద్దేశంతో మెట్టలు వచ్చినాయి. ఒకటి గుర్తింపు, ఈమె పెళ్ళయిందని గుర్తింపు, కాబట్టి ఈమె జోలు పోవద్దు, ఈమె వేరే వాళ్ళ ఆస్తి. ఆ కల్చర్లోంచి వచ్చింది మెట్టలు. ఇప్పుడు మెట్టలు పీకేసావు అనుకో, షీఈ్ యాక్సెసిబుల్ టు ఎవరిబడి అని అర్థం వస్తుంది. అంటే ఎవరైనా అమ్మాయితో జోకులేయచ్చు, ఎవరైనా అమ్మాయిని యాక్సెస్ కావచ్చు, ఎవరైనా ప్రపోజ్ చేయొచ్చు అని అర్థం వస్తుంది. ఒకసారి పెళ్ళైన తర్వాత ఇక అబ్బాయి ఎదురు రాకూడదు. ఇది అమ్మాయిలకి రక్షణ అనే పేరు చెప్తారు, కానీ అది అబ్బాయిల భయంలోంచి పుట్టింది. అది అమ్మాయిల రక్షణ కాదు. నా భార్యని ఎవరన్నా చూస్తాడేమో, ఎవరన్నా పరిచయం చేసుకుంటాడేమో, ఎవడన్నా దుర్భాషలాడతాడు, ఎవడన్నా చొరవ తీసుకుంటాడేమో అనే భయంలోంచి తన భార్యను కాపాడుకోవడానికి మెట్టలను ప్రోత్సహిస్తున్నాడు. మీకు అట్లాంటి చెప్తాను నేను. ఎందుకు హిందూ ఆడపిల్లలు కూడా హిజాబులు ధరిస్తున్నారా చెప్పండి? ఇదే రీజను. హిజాబు ధరిస్తే మనిషి ముఖం ఎట్లుంటుందో కనపడదు. మనిషి అందంగా కనపడితే ఈ అమ్మాయి యాక్సెసిబుల్ అనే పేరుతో అరాచకాలు చేయడానికి సిద్ధపడే వాళ్ళు ముఖం ముసుగేసుకున్నారు, కనపడదు కదా. అందంగా ఉందో కాదు ఎవరికి తెలియదు. అందుకోసమో హిందూ పిల్లలు కూడా హిజాబులు ధరిస్తున్నారు, కనపడకని ఉండడానికి. రెండో కారణం కూడా ఉంది. ఈ అమ్మాయిలు ఈ మధ్య చదువుకోవడం మొదలెట్టి ఉద్యోగాలు చేయడం మొదలుపెట్టిన తర్వాత, ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత స్వతంత్ర నిర్ణయాలు చేసుకోవడం మొదలుపెట్టి తన జీవిత భాగస్వామి ఎవరు ఉండాలో కూడా ఆలోచన చేయటం మొదలైంది. అప్పుడప్పుడు మాట్లాడటం అనేది ఉంటుంది కాబట్టి బస్ స్టాండ్లలోనో షాపుల దగ్గర ఇతరులతో మాట్లాడితే ఈ అమ్మాయిని చూసి మళ్ళీ ఇంట్లో చెప్తారేమో, హిజాబు ధరిస్తే వాడు బంద, వాడు చెప్పేది ఏముంది ఇక కనపడదు కాబట్టి రక్షణ కోసం కూడా హిజాబ్. ఈ అమ్మాయిలా కాకుండా ముఖానికి కూడా వేస్తారు అడ్డం. అట్లా కొన్ని సంప్రదాయాలు సమాజంలో పురుషాధిక్య భావజాలం వలన పుట్టినవి ఇవి. దానికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే మీకు కూడా గుర్తులు ఉండకూడదు అంతే. వాళ్ళకి లేకపోతే మీకు ఉండకూడదు, వింటే అందరికి ఉండాలి. అట్లా ఉండాలి ఆలోచన. ఇన్ వాట్ వే ఉమెన్ ఆర్ ఇన్ఫీరియర్ టు మెన్? సంప్రదాయం ప్రకారం పురుషాధిక్య భావజాలం ప్రకారం తక్కువగా చూడబడుతున్నారు. కరెక్ట్ ఉంది. ఇప్పుడు ఇప్పటికీ ఉంది. చట్టసభల్లో 50% ఉన్నారు ఆడవాళ్ళు. ఉన్నారా? లేరు. జనాభాలో 50 ఉన్నారుగా. ఈ మధ్య కదా కొన్ని వృత్తుల్లో మహిళల సంఖ్య పెరుగుతుంది. నేను చదివేటప్పుడు వైద్యంలో 30% మెడికల్ స్టూడెంట్స్ ఉండేవాళ్ళు ఆడపిల్లలు. ఇప్పుడు 60 to 70 అయ్యారు. ఈ మధ్య కదా పెరిగింది. టీచర్ల కమ్యూనిటీలో ఈ మధ్య కదా పెరిగినారు. కొన్ని రకాల వృత్తులు కష్టమైనవి, ఇవి మగవాళ్ళే చేయగలరు, ఇట్లాంటి భాష అంతా ఈ మధ్య వాడారు కదా. ఇప్పుడు సైన్యంలో కూడా చేరారు ఆడపిల్లలు, పోలీసుల్లో చేరినారు, రైలు డ్రైవర్లు చేరినారు. ఏమి చేరడానికి? ఇప్పుడు శరీరానికి అంత కష్టపడాల్సిన అవసరం కూడా ఏమి లేదు. అంత యంత్రాలు, టెక్నిక్ అంతే. ఈ 20-30 ఏళ్లలో వచ్చిన ఈ మార్పుని సమాజం డైజెస్ట్ చేసుకోలేకుంది. ఆడపిల్లలు మాతో ఈక్వల్ ఏంది? మేము సుపీరియర్. కులం పేరుతో కానీ పురుషుడనే పేరుతో కానీ ఆధిక్యత ప్రదర్శించడం అనేది స్టిల్ ఇట్ ఈస్ దేర్. ఈ మధ్యనే దళితుడనే పేరుతో డీజీ స్థాయి హర్యానా ఐపీఎస్ ఆఫీసర్ ఆత్మహత్య చేసుకున్నాడు. 5 ఏళ్ళు హెరాస్ చేసినారని. ఐపీఎస్ చదివి 5 ఏళ్ళ పాటు అతను కులం పేరుతో దూషిస్తూ ఉంటే తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు.